న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. పంచకట్లో ప్రధాని మోదీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవాపై కీలక ప్రసంగం. భయం నీడ నుండి బెంగాల్ విముక్తి పొందిందని వెల్లడి. భారత్ భారీ క్షిపణి ప్రయోగం. బంగాళాఖాతంలో 3550 కిలోమీటర్ల నో ఫ్లై జోన్. తమిళనాడు రాజకీయాల్లోకి విజయ్ గ్రాండ్ ఎంట్రీ. పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లోనూ విజయం. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జికర్ మృతురాలి తల్లి విజయం. పానిహాట్ నుండి బీజేపీ తరపున పోటీ చేసి గెలుపు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన యాంటీ జవహర్ నగర్ డంప్ యార్డ్ జేఏసీ. డంప్ యార్డ్ను తరలించాలని విజ్ఞప్తి. ఇకపై 24 గంటల్లోనే వాహన రిజిస్ట్రేషన్. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు. అకాల వర్షాల నేపథ్యంలో తెలంగాణ సర్కార్ హై అలర్ట్. ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్. విజయ్ సినిమాల్లోనే కాదు ప్రజల్లోనూ హీరో అనిపించుకున్నారు. తమిళనాడులో టీవీకే విజయంపై స్పందించిన అంబటి రాంబాబు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుని చచ్చే వరకు వేధిస్తుంది. సంచలన ఆరోపణ చేసిన మాజీ మంత్రి కేటీఆర్. ఈవీఎంలతో గెలిచిన ఎమ్మెల్యేలు అయిన మీరు రాజకీయ విమర్శలు చేయడం హాస్యాస్పదం. వైసీపీ నేత కారుమూరి వెంకటరెడ్డి ఎద్దేవా. వాంకడేలో లక్నోపై 6 వికెట్ల తేడాతో ముంబై గెలుపు. 229 పరుగుల భారీ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించిన ముంబై. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, నష్టాల్లో దేశీయ సూచీలు. పశ్చిమ బెంగాల్ సహా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రదర్శించిన అద్భుతమైన పనితీరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. బెంగాల్లో పార్టీకి లభించిన అపూర్వ విజయం వల్ల రాష్ట్రాన్ని భారత్లో అంతర్భాగంగా ఉంచేందుకు పోరాడిన డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఆత్మకు ఎంతో శాంతి చేకూరి ఉంటుందని ఆయన భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. సోమవారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విజయోత్సవ సభలో ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ఆయన పంచకట్లో రావడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బెంగాల్ రాజకీయ సంస్కృతిలో మార్పు రావాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. గతంలో బెంగాల్ ఎన్నికల కంటే హింస, భయానక వాతావరణం, అమాయకుల మరణాలు అనే వార్తలు వచ్చేవి. కానీ ఈసారి ప్రశాంతంగా ఓటింగ్ జరిగింది. ఓటింగ్ సమయంలో ఒక్క ప్రాణం కూడా పోలేదు. ప్రజాస్వామ్య పండుగలో ప్రజల గొంతు వినిపించింది. తొలిసారిగా భయంపై ప్రజాస్వామ్యం గెలిచిందని ఆయన పేర్కొన్నారు. साथियों, इस जीत के साथ साथ वंदे मातरम के 150वें वर्ष में भारत माता को और ऋषि बंकिम जी को बंगाल के लोगों ने अपना सादर नमन प्रेषित किया है। योगीराज श्री अरविंदो को भी मतदाताओं ने ऐतिहासिक श्रद्धांजलि दी है। साथियों,
बंगाल में हमारे कितने ही कार्यकर्ताओं ने अपना जीवन इस जीत के लिए समर्पित किया है। भाजपा की कितनी महिला कार्यकर्ताओं को तमाम अत्याचार सहने पड़े हैं। आप कल्पना नहीं कर सकते कि केरल में और बंगाल में भाजपा के हर कार्यकर्ता को कितनी मुसीबतें झेलनी पड़ी है, उन पर कितने जुल्म हुए हैं, कितने अत्याचार हुए हैं। मैं आज बंगाल में भारतीय जनता पार्टी की सफलता का श्रेय ऐसे सभी कार्यकर्ताओं को, उनके परिवारों को देता हूं। मैं जीत बंगाल की जनता को समर्पित करता हूं। इस महाविजय की दहलीज पर खड़े होकर हम गुरुदेव टैगोर को भी याद कर रहे हैं। 25 बैशाख 9 मई का दिन दूर नहीं है। हमारा संकल्प भी वही होना चाहिए जो उनका स्वप्न था। एक ऐसा परिवेश जहां मन भय मुक्त हो और सिर ऊंचा हो। और बीजेपी बंगाल में ऐसा भय मुक्त वातावरण बनाकर दिखाएगी, ये मोदी की गारंटी है। साथियों, बंगाल के ये चुनाव एक और वजह से बहुत खास रहे हैं। आप याद कीजिए, बंगाल चुनाव के समय कैसी खबरें आती थी। हिंसा, डर और निर्दोष लोगों की मौतें। लेकिन इस बार पूरे देश ने एक नई खबर सुनी। पश्चिम बंगाल में शांतिपूर्ण मतदान हुआ। पहली बार ऐसा हुआ कि चुनावी हिंसा में एक भी निर्दोष नागरिक की जान नहीं गई। लोकतंत्र के इस महापर्व में बंदूक की आवाज नहीं, जनता जनार्दन की आवाज गूंजी। पहली बार डर नहीं, लोकतंत्र जीता है। భారత రక్షణ వ్యవస్థ తన సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పేందుకు సిద్ధమవుతుంది. బంగాళాఖాతంలో సుదీర్ఘ శ్రేణి క్షిపణిని పరీక్షించేందుకు ఏర్పాటు చేస్తుంది. ఇందులో భాగంగా ఏప్రిల్ 25 నుండి మే 6 వరకు సుమారు 3550 కిలోమీటర్ల పరిధిలోని సముద్ర జలాల్ని డేంజర్ జోన్గా ప్రకటిస్తూ నోటీస్ టు ఎయిర్మెన్ జారీ చేసింది. రక్షణ వర్గాల సమాచారం ప్రకారం ఈ నోటం జారీ చేసిన దూరాన్ని బట్టి ఇది అగ్ని 4 ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ ప్రయోగమయ్యే అవకాశం ఉంది. అగ్ని 4 క్షిపణి 3500 నుండి 4000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. 2 దశల
ఘన ఇంధనంతో పనిచేసే ఈ క్షిపణి 1000 కిలోల అణు వార్ హెడ్ ను మోసుకెళ్లగలదు. ఇది భారత అణుత్రయంలో అత్యంత కీలకమైన అస్త్రం. ఈ పరీక్ష సమయం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. గత ఏడాది మే 2025లో నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ మొదటి వార్షికోత్సవంతో ఈ పరీక్ష తేదీలు ఏకీభవించడం గమనార్హమైతే రక్షణ మంత్రిత్వ శాఖ దీనిపై అధికారికంగా స్పందించినప్పటికీ క్షిపణి సామర్థ్యాన్ని పరీక్షించడంతో పాటు తమ సంసిద్ధతను శత్రు దేశాలకు తెలియజేయడమే ఈ ప్రయోగం ఉద్దేశమని వ్యూహాత్మక విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల కాలంలో భారత్ తన వ్యూహాత్మక క్షిపణుల పరీక్షలను ముమ్మరం చేసింది. అగ్ని సిరీస్ జలాంతర్గామి నుండి ప్రయోగించే K4 హైపర్సోనిక్ క్షిపణితో పాటు బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి పరిధిని 800 కిలోమీటర్లకు పెంచే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఈ వరుస పరీక్షలు భారత సైనిక ఆధునీకరణలో భాగమని స్పష్టం అవుతుంది. నోటం జారీ చేయడం ద్వారా నిర్దేశిత ప్రాంతంలో పౌర విమానాల రాకపోకలు నిలిపివేస్తారు. ఇది క్షిపణి పరీక్షలు సైనిక కార్యకలాపాలు సురక్షితంగా ఎలాంటి అంతరాయం లేకుండా జరిగేందుకు వీలు కల్పిస్తుంది. ప్రముఖ నటుడు తమిళగ వెట్రికాలక మధురేత దళపతి విజయ్ తన రాజకీయ రంగేట్రాన్ని ఘనంగా చాటారు. తొలిసారి ఎన్నికల బరిలో దిగిన ఆయన పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లోనూ భారీ మెజార్టీతో విజయం సాధించి తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. పెరంబూరు, తిరుచారిపల్లి ఈస్ట్ స్థానాల నుండి గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. వివరాల్లోకి వెళ్తే పెరంబూరు నియోజకవర్గంలో విజయ్ తన సమీప ప్రత్యర్థి డీఎంకే అభ్యర్థి ఆడి శేఖర్పై ఏకంగా 53,715 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. ఈ ఎన్నికల విజయ్కు 1,20,365 ఓట్లు రాగా శేఖర్కు కేవలం 66,650 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇక్కడ పీఎంకే అభ్యర్థి 3వ స్థానంలో నిలిచారు. అదేవిధంగా తిరుచాపల్లి ఈస్ట్ నియోజకవర్గంలోనూ విజయ పరంపర కొనసాగించారు. ఇక్కడ డీఎంకే అభ్యర్థి ఎస్ ఇనిగో ఇరుదయరాజ్పై 27,416 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ స్థానంలో విజయ్కు 91,381 ఓట్లు, ఇరుదయరాజ్కు 63,965 ఓట్లు లభించాయి. అన్నా డీఎంకే అభ్యర్థి 3వ స్థానానికి పరిమితమయ్యారు. ఈ మేరకు తన విజయాలపై విజయ్ ఎన్నికల అధికారి నుండి సర్టిఫికెట్లు అందుకున్నారు. ఆర్జికర్ ఆసుపత్రి అత్యాచార ఘటనలో మృతి చెందిన జూనియర్ వైద్యురాలి తల్లి రత్న దేవనాథన్ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. పాణిహాట్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె సమీప తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్థాంకర్ ఘోష్పై 28,836 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. రత్న దేవనాథ్కు 87,977 ఓట్లు రాగా తీర్థాంకర్కు 59,141 ఓట్లు నమోదయ్యాయి. బీజేపీ అభ్యర్థిగా ఆమె 50% పైగా ఓట్లు సాధించడం గమనార్హం. దాదాపు 2 దశాబ్దాలుగా పాణిహాట్ నియోజకవర్గం తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. 2001, 2011, 2016, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ సీనియర్ నాయకుడు నిర్మల్ ఘోష్ వరుసగా విజయాలు సాధిస్తూ వచ్చారు. ఈసారి తృణమూల్ పార్టీ బీజేపీ అభ్యర్థి రత్న దేవనాథ్పై తీర్థంకర్ను బరిలోకి దింపినప్పటికీ ఓటమి తప్పలేదు. హైదరాబాద్ జవహర్ నగర్ యాంటీ డంపింగ్ యార్డ్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. డంపింగ్ యార్డ్ను జవహర్ నగర్ నుండి తరలించాలని విజ్ఞప్తి చేశారు. లోక్సభ సభ్యులు ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి, యాంటీ డంపింగ్ యార్డ్ జేఏసీ చైర్మన్ డాక్టర్ బి శంకర్ నారాయణ, స్థానిక నాయకులు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డితో పాటు జేఏసీ ఇతర ప్రతినిధులు ఉన్నారు. రాష్ట్రంలో వాహన రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో విప్లవాత్మక మార్పులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. వాహనం కొనుగోలు చేసిన చోటే రిజిస్ట్రేషన్ పూర్తి చేసేలా వాహన డీలర్లనే అదనపు రిజిస్ట్రేషన్ అథారిటీగా గుర్తిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విధానం ద్వారా కేవలం 24 గంటల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావాలని, ప్రజలకు ఎలాంటి జాప్యం, ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన అధికారులను స్పష్టంగా ఆదేశించారు. ఈ నిర్ణయంతో వాహనదారులు రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తప్పనుంది. సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కేంద్రం నుండి వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా అందాలని, అందుకు అనుగుణంగా అధికారులు వినూత్న ఆలోచన చేయాలని దిశానిర్దేశం చేశారు. అకాల వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు, ఎదురుగాలుల నేపథ్యంలో రైతులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ధాన్యం కొనుగోలుపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 8,575 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 14.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం సేకరించింది. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి 2,01.96 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో చేశాం. రానున్న 3 నుండి 4 రోజుల పాటు అకాల వర్షాలు పడే అవకాశము ఉంది. అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ఎదురుగాలు వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున నల్గొండ, నిజామాబాద్ జిల్లాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని తెలిపారు. సింగిల్ గానే సింహం పోటీ చేస్తోందని, గర్జిస్తుందని విజయ్ నిరూపించుకున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన టీవీకే పార్టీ అత్యధిక సీట్లు గెలవడం పట్ల టీవీకి అధినేత విజయ్కు అంబటి రాంబాబు శుభాకాంక్షలు తెలిపారు. విజయ్ సినిమాల్లోనే కాదు ప్రజల్లోనూ హీరో అనిపించుకున్నారని అభినందించారు. చాలా మంది విశ్లేషకులు
స్టాలిన్ పరిపాలన చాలా బాగుంది తమిళనాడులో అని వదలగొట్టినప్పటికీ కూడా ప్రభుత్వ వ్యతిరేకత మెండుగా ఉండటం వల్ల బాబు కొడుకులు ఇద్దరు కూడా ఓటమి పాలు కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది కొంత ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి అంశం. ఇంకా విజయ్ విషయానికి వస్తే విజయ్ చాలా రికార్డులు సృష్టించాడు. ప్రారంభం నుంచి అతను పార్టీ పెట్టిన దగ్గర నుంచి గెలిచేంత వరకు ఎక్కడ జరగకోకుండా ముందుకు వెళ్ళాడు. సాహసోపేతంగా ముందుకు వెళ్ళాడు. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాలోనే హీరో కాదు, ప్రజల మధ్యన కూడా హీరో అనేటువంటి మాట అనిపించుకోగలిగాడు. కాబట్టి విశ్వాసం పెరిగింది, ప్రజలు ఆయన పక్కన మొగ్గారని నేను అభిప్రాయపడుతున్నా. ముఖ్యంగా ఆయన మీద ఈడీ కేసులు పెట్టారు, ఆయన ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. చివరికి ఆయన సినిమాను కూడా రిలీజ్ చేయకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కుటుంబ తగాదాల గురించి రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేశారు. అనైతికమైన విషయాలను ఆయన మీద రుద్ది ఆయన అపాస్పాలు చేయాలని ప్రయత్నం చేశారు. అయినా విజయ్ మాత్రం ఒకటే చెప్పారు, బీజేపీ వాళ్ళు పొత్తుకు రమ్మన్నా, ఇంకా అనేక మంది పొత్తుకు రమ్మన్నా నేను పొత్తులకు వెళ్ళను, ఒక్కడనే పోటీ చేస్తాను, సింగిల్ గానే సింహం పోటీ చేస్తుందని గర్జించాడు. ఆ గర్జించినటువంటి గర్జన ప్రజలు విని వీర వేశారు, ఆయన గెలిపించి అధికారంలోకి తీసుకొచ్చారు. ఇది చాలా మందికి గుణపాఠం కూడా కావాల్సినటువంటి అవసరం ఉంది. సాహసిస్తే తప్ప అధికారం రాదు అనేది చాలా స్పష్టమైనటువంటి సందేశాన్ని విజయ్ ఇచ్చాడనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. చాలా మంది రాజకీయ పార్టీలు పెట్టారు, ఈవెన్ తమిళనాడులో కూడా రాజకీయ పార్టీలు పెట్టారు, ఈయనకన్నా పెద్ద స్టార్లు అనుకునే వాళ్ళు కూడా పెట్టారు. కానీ ప్రజల మధ్యన నెగ్గలేకపోయారు, కొంతమంది వెనక్కే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు పక్క రాష్ట్రాల్లో కూడా అనేక మంది సినిమా స్టార్స్ రాజకీయ పార్టీలు పెట్టారు, కాలగర్భంలో కలిసిపోయే విధంగా చేశారు. ఒక్క నందమూరి తారక రామారావు గారు మాత్రం ఇదే పద్ధతుల్లో సాహసంగా ముందుకు వెళ్ళాడు. ఏత బోత నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, రాజకీయాల్లోకి వచ్చిన వాడు ఎంతో కొంత మొండితనం లేకపోతే కుదరదు అని తేల్చేశాడు విజయ్ కూడా. అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టారు, అనేకమైన ఆశలు చూపారు, ఎవరితోనూ కలవకోకుండా మొండిగా పోరాటం చేసి విజయ డంకా మోగించాడు. అందువల్ల సాహసం సాయరా డింబక అని ఒక సినిమాలో ఎస్వి రంగారావు అంటాడు. అదేవిధంగా సాహసం చెయ్యందే రాజకీయాల్లో ముందుకు వెళ్ళలేమనే విషయాన్ని గమనించాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. కొన్నిసార్లు సాహసాలు విఫలం అవచ్చు, కానీ ఆ విఫలం కూడా పునాదులు పడతాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతును చచ్చేంత వరకు వేధిస్తుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. శనగ పంట వచ్చి నెల రోజులైనా ఇప్పటి వరకు ఆ పంటను ప్రభుత్వం కొనుగోలు చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా ఇప్పటి వరకు సరిగా ఇవ్వలేదన్నారు. అన్ని పంటలు కొనుగోలు చేస్తామని చెప్పి రైతుల్ని ప్రభుత్వంలోని నేతలు పచ్చి మోసం చేశారని విమర్శించారు. సీఎం కేసీఆర్ హయాంలో 11 సార్లు రైతు బంధు వేశారని కేటీఆర్ గుర్తు చేశారు. ధాన్యం కొనుగోలు చేయవద్దని ప్రభుత్వం ఆలోచన అని తెలిపారు. రాష్ట్రంలో ఏ పంట కూడా సరిగ్గా కొనుగోలు చేయడం లేదంటూ ప్రభుత్వ తీరుని ఈ సందర్భంగా ఆయన ఎండగట్టారు. 95 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేయాల్సి ఉండగా కేవలం 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యమే కొనుగోలు చేశారని తెలిపారు. వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అంటే, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు కేసీఆర్ గారు తీసుకొచ్చిన విప్లవాత్మకమైన వ్యవసాయ విధానాల వల్ల రైతు బంధు లాంటి పథకం కానీ, 24 గంటలు వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ ఇచ్చే కార్యక్రమం కానీ, పెద్ద ఎత్తున చెరువులను మిషన్ కాకతీయలో టేకప్ చేయడం కానీ, అట్లాగే నీటి వనరులను గోదావరి కానీ కృష్ణా కానీ సద్వినియోగం చేసుకోవడంలో కానీ ఇవన్నీ చేయడం వల్ల కేసీఆర్ గారి ప్రభుత్వంలో మన రాష్ట్రం పంజాబ్ను హర్యానాను తలదన్ని వ్యవసాయంలో నెంబర్ 1గా నిలిచింది. మరి వాళ్ళ రేవంత్ రెడ్డి గారి హయాంలో ఎట్లా ఉంది అంటే, బీహార్ను ఉత్తరప్రదేశ్ను తలదన్ని నేరాలలో మన రాష్ట్రం నెంబర్ 1గా నిలిచే ఒక దౌర్భాగ్యపు పరిస్థితి దాపురించిందని చెప్పక తప్పడం లేదు. ఎన్నడూ కరీంనగర్ చరిత్రలో, నేను కూడా ఇక్కడ పుట్టినవాడిని, ఇక్కడ చదువుకున్నవాడిని 2-3 ఏళ్లు. కరీంనగర్లో నేను దాదాపుగా నాకు 45 ఏళ్ల సంబంధం ఉంది కరీంనగర్తో. ఈ కరీంనగర్ పట్టణంలో నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇక్కడున్న పెద్దలు కూడా అందరిని అడిగినాను, జీవన్ రెడ్డి గారిని, కమలాకర్ గారిని, ఇంకా మా సోదరులందరినీ, ఎప్పుడన్నా ఎన్నడన్నా ఇట్లాంటి సంఘటన గురించి మీరు విన్నారా? 5 తుపాకులతో 5 ముష్కరులు వచ్చి ఒక వ్యాపార సముదాయంలో చొరబడి భయభ్రాంతులకు గురి చేసి దాదాపు 4-5 కోట్ల రూపాయల విలువైన సంపద దోచుకోవడమే కాకుండా 32 గంటలైనా పత్తాలేరు వాళ్ళని పట్టుకునే పరిస్థితి లేదంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది, ఎంత హీనమైన పరిస్థితిలో ఈ నగరంలో పోలీసింగ్ వ్యవస్థ ఉన్నది, దాన్ని బట్టి చెప్పవచ్చు. శాంతి భద్రతలను పర్యవేక్షించాల్సిన
రాష్ట్ర హోంశాఖ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతిలోనే ఉన్నది. మరి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నట్టు, ఆయన కింద పనిచేస్తున్న పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నట్టు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈవీఎంలతో గెలిచిన ఎమ్మెల్యేలు అయినా మీరు రాజకీయ విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి అన్నారు. 14 ఏళ్లుగా సీఎంగా ఉన్న బాబు ఇలాంటి యాడ్స్ గతంలో ఎందుకు ఇవ్వలేదో కూడా వివరిస్తే బాగుండేదని ఎద్దేవా చేశారు. ఈ సరికొత్త తొరబడి కారణం మాజీ సీఎం వైఎస్ జగన్ అని, నాడు జగన్ తీసుకొచ్చిన సంస్కరణ కారణంగానే ఈ ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు. నాడు నేడులో భాగంగా 38,000 స్కూళ్లు బాగు చేశారని, విద్యారంగానికి దాదాపు 71,000 ఖర్చు చేశారని గుర్తు చేశారు. ఇవన్నీ చేయడం వల్లే నేడు ఈ ఫలితాలు వస్తున్నాయి. ఈ మాటలు ఆ విద్యార్థులే చెబుతున్నారని వెంకటరెడ్డి తెలిపారు. ఇక్కడ చూస్తే గొడ్డలి పార్టీ పాలనలో రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదు, క్రెడిట్ చోరీ నినాదంతో ప్రజలను మభ్యపెడుతుంది మంత్రులు పార్థసారథి, రాంప్రసాద్ రెడ్డి ధ్వజం. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో గొడ్డల పార్టీ పాలనలో పెట్టుబడులు రాలేదని మంత్రులు పార్థసారథి, రాంప్రసాద్ రెడ్డి అన్నారు. బాధ్యతగా ఉండాల్సిన వైకాపా విధ్వంసాలు సృష్టించడానికి యత్నిస్తుంది. ఆ పార్టీ ఇటీవల క్రెడిట్ చోరీ నినాదంతో ముందుకు సాగుతుంది. కొద్దిగన్నా సిగ్గు లేదు వీళ్ళిద్దరికి. సిగ్గా శర్మ. ఇదే పార్థసారథి 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. అనేక ప్రెస్ మీట్లు పెట్టి ఏ కంపెనీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టినాయో, ఎంతెంత పెట్టుబడులు పెట్టినాయో ఈయనే ప్రెస్ మీట్లో చెప్పాడు. చెప్పి ఈరోజు ఒక్క పెట్టుబడి కూడా రాలేదని చెప్పి మాట్లాడుతున్నాడు. అసలు ఇంట్లో వాళ్ళన్నా నవ్వుతారు అనే సిగ్గు కూడా కొద్దిగా కూడా లేకపోతే ఎట్లా? నువ్వే కదా ప్రెస్ మీట్లు పెట్టి గడిచిన 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్లు పెట్టి మరి ఎన్నెన్ని కంపెనీలు వచ్చినాయో లెక్క చెప్పావు. ఇప్పుడే ఒక్క కంపెనీ కూడా రాలేదంటున్నావు. 2 ఎవరిది గొడ్డల పార్టీ? మీ పక్కన రాంప్రసాద్ రెడ్డి మంత్రి ఉన్నాడు. నిన్న ఇదే రాంప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నియోజకవర్గంలో రాయచోటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దశరథ రామిరెడ్డిని వేట కొడవలతో నరికారు. నిన్న హాస్పిటల్లో ఉన్నారు, ఈరోజు చికిత్స పొందుతూ. ఇప్పుడు చెప్పండి ఎవరిది గొడ్డల పార్టీ? వేట కొడవలతో నరికేటటువంటి పార్టీ మీది. నరుకుడు పార్టీ, చంపుడు పార్టీ అంటే మీ తెలుగుదేశానికి కరెక్ట్గా సూట్ అవుతుంది. విధ్వంసం మీరు గారు సృష్టిస్తుంది. మనుషుల్ని బతికుండగానే కొడవలతో నరికి 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 చంపేటటువంటి పార్టీ మీది. వంగవీటి రంగా గారి దగ్గర నుంచి పెంగల దశరథరామ్ గారి దాకా, మల్లెల బాబ్జీ గారి దగ్గర నుంచి ఏదైతే అనేక మంది నాయకుల్ని, జర్నలిస్టుల్ని, వైఎస్ రాజారెడ్డి గారిని, వీళ్ళందరినీ చంపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతెందుకు మీరు అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో 22 రాజకీయ హత్యలు చేయించారు. మొత్తంగా 760 హత్యలు జరిగినాయి మీ హయాంలో. మరి ఎవరు ఎన్నిటికీ ఈ హత్యలకు సంబంధించి? మీరు మళ్ళీ అవతల వాళ్ళని గొడ్డల పార్టీ అంటారు. మీరు ఒక ఉగ్రవాద సంస్థ నడుపుతూ రాజకీయ పార్టీని నడపకుండా ఒక ఉగ్రవాద సంస్థని, ఒక ఉగ్రవాద ప్రేరేపిత చర్యలను మీరు చేయిస్తూ ఇలా మనుషుల్ని చంపుతూ నరుకుతూ నరుకుడు చంపుడు పార్టీగా పేరు తెచ్చుకొని సిగ్గు శరం మొత్తం వదిలేసి మళ్ళీ అవతల వాళ్ళ మీద విమర్శలు చేస్తున్నారా? ఇంకొక ఆయన ఎవరో ఉన్నారు, ఈయన మంత్రి ఉన్నాడైనా ఎమ్మెల్యే. వైకాపా ముమ్మాటికి గొడ్డల పార్టీనే. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ధ్వజం. నువ్వు ముందు వాట్సాప్ వీడియో కాల్లోనే ఆడియో కాల్ చేసుకుని నీకెందుకు ఇవన్నీ? ముందు నీ వాట్సాప్ రాసలేళ్ల గురించి ఏందో చెప్పు, అమ్మాయిలతో నీ వీడియోల వ్యవహారం ఏందో చెప్పు. నువ్వు కూడా మాట్లాడేవాడివే. ఏం చేస్తాం? ఈవీఎంలు 164 మంది గెలిచారు, బరి తెగించి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రజా తీర్పుతో వచ్చిన వాళ్ళైతే ఇలా వ్యవహరించరు కదా. నడి రోడ్డు మీద రషీద్ దగ్గర నుంచి నంద్యాలలో సుబ్బారాయుడు దాకా, అదేవిధంగా మన గురజాల పిన్నెల్లి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత నాయకుడిని చంపిన దాకా ఎన్ని మరణాలు, ఎంతమందిని చంపుతారు మీరు? మీరే చంపుతూ అవతల వాళ్ళని గొడ్డల పార్టీ అంటున్నారు. మీరే దాడులు చేస్తూ, మీరే కత్తులు తీసుకొని స్వైర వ్యవహారం చేస్తూ, మీరే ఏదైతే బాంబులు వేసి చంపుతూ, మీరే గొడ్డలు పెట్టి నరుకుతూ అవతల వాళ్ళని గొడ్డల పార్టీ అంటున్నారు. ఎంతకంటే దిక్కుమాలతనం ఇంకోటి ఉందా? ఈ 2 సంవత్సరాల్లో వీళ్ళు అసలు పరిపాలన అనేది పూర్తిగా వదిలేసి ఇదిగోండి ఇలా విమర్శలు. ఏదన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే వాళ్ళని గొడ్డల పార్టీ అంటారు. అయ్యా ఏమయ్యా డీజిల్ పెట్రోల్ ఎందుకు ఆంధ్రప్రదేశ్లోనే కొరత వచ్చిందంటే మీది గొడ్డల పార్టీ అంటారు. ఎవరిది గొడ్డల పార్టీ? మాది గొడ్డల పార్టీ కాదు, మీది ఉగ్రవాదుల పార్టీ. మీది ఉగ్రవాదుల పార్టీ అనేది ఖచ్చితంగా మీకు సోట అయితే. టెర్రరిస్టులు మీ పార్టీలో ఉండేవాళ్ళు మనుషులు కాదు. ఐపీఎల్ 2026లో భాగంగా వాంఖేడే స్టేడియంలో జరిగిన భారీ స్కోర్ల మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. లక్నో సూపర్ జైంట్స్ నిర్దేశించిన 229 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు ర్యాన్ రికల్టన్ 32 బంతుల్లో 83, రోహిత్ శర్మ 44 బంతుల్లో 84 వీర విహారం చేసి ముంబై విజయాన్ని సులభతరం చేశారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ కు లక్నో బ్యాటర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా నికోలస్ పూరన్ విధ్వంసకర ఇన్నింగ్స్ తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అతనికి మిచెల్ మార్ష్, హిమత్ సింగ్ తోడవడంతో
లక్నో నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై బౌలర్లో కార్బిన్ బాష్ 2 వికెట్లు తీశాడు. భారీ లక్ష్య ఛేదనలో ముంబైకి ఓపెనర్లు రోహిత్ శర్మ, రియాన్ రికల్టన్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్కు కేవలం 10.5 ఓవర్లలోనే 143 పరుగులు జోడించి మ్యాచ్ను లక్నో చేతుల్లోంచి లాగేశారు. ముఖ్యంగా రికల్టన్ 8 సిక్సర్లతో విరుచుకుపడ్డారు. వీరిద్దరూ అవుట్ అయ్యాక తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ త్వరగానే పెవిలియన్ చేరిన నమంతీర్, బెల్జాక్స్ నాట్అవుట్ మిగిలిన పని పూర్తి చేసి ముంబైకి అద్భుత విజయాన్ని అందించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తత కారణంగా అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బారెల్ ధర $115 దాటింది. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తత మళ్లీ పెరుగుతుండటంతో ముదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలు కదలాడుతున్నాయి. గత సెషన్ ముగింపు పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 250 పాయింట్ల నష్టంతో 77,103 వద్ద మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత కిందకు పడిపోయింది. ఉదయం 10:15 సమయంలో సెన్సెక్స్ 455 పాయింట్ల నష్టంతో 76,813 వద్ద కొనసాగుతుంది. మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బార్లోనే సాగుతుంది. ప్రస్తుతం 140 పాయింట్ల నష్టంతో 23,978 వద్ద కదలాడుతుంది. మళ్లీ 24,000 మార్కు దిగువకు పడిపోయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పంచకట్లో ప్రధాని మోదీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవాపై కీలక ప్రసంగం. భయం నీడ నుండి బెంగాల్ విముక్తి పొందిందని వెల్లడి. భారత్ భారీ క్షిపణి ప్రయోగం. బంగాళాఖాతంలో 3,550 కిలోమీటర్ల నో ఫ్లై జోన్. తమిళనాడు రాజకీయాల్లోకి విజయ్ గ్రాండ్ ఎంట్రీ. పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లోనూ విజయం. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జికర్ మృతురాలి తల్లి విజయం. పానిహాట్ నుండి బీజేపీ తరపున పోటీ చేసి గెలుపు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన యాంటీ జవహర్ నగర్ డంప్ యార్డ్ జేఏసీ. డంప్ యార్డ్ను తరలించాలని విజ్ఞప్తి. ఇకపై 24 గంటల్లోనే వాహన రిజిస్ట్రేషన్. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు. అకాల వర్షాల నేపథ్యంలో తెలంగాణ సర్కార్ హై అలర్ట్. ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్. విజయ్ సినిమాల్లోనే కాదు ప్రజల్లోనూ హీరో అనిపించుకున్నారు. తమిళనాడులో టీవీకే విజయంపై స్పందించిన అంబటి రాంబాబు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుని చచ్చే వరకు వేధిస్తుంది. సంచలన ఆరోపణ చేసిన మాజీ మంత్రి కేటీఆర్. ఈవీఎంలతో గెలిచిన ఎమ్మెల్యేలు అయిన మీరు రాజకీయ విమర్శలు చేయడం హాస్యాస్పదం. వైసీపీ నేత కార్మూర్ వెంకటరెడ్డి ఎద్దేవా. వాంకడేలో లక్నోపై 6 వికెట్ల తేడాతో ముంబై గెలుపు. 229 పరుగుల భారీ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించిన ముంబై.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, నష్టాల్లో దేశీయ సూచీలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.